మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్. జెలస్ అనే ఫీలింగ్ గురించి నేను ఇవాళ మీతో డిస్కస్ చేస్తున్నాను. అంటే రిలేషన్షిప్, అది ఫ్రెండ్స్ కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఏదైనా ఏ రిలేషన్షిప్ అయినా సరే, దాంట్లో ఎవరికైనా ఒకరికి జెలసీ ఫీలింగ్ ఉందనుకోండి, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు నేను ఇలా చదువుకున్నా చూసారు కదా, మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం, అబ్బాయిలు తను బాగా నచ్చిన అమ్మాయి లైట్గా ఏమైనా కనిపిస్తున్నా ఇలా చదివేయడం, ఎవరన్నా చూసి ఆ పిల్లని అందంగా ఉందంటే జెలస్ ఫీల్ అవడం, ఇది ప్రెటీ కామన్ ఇవాళ రేపు. సో రిలేషన్షిప్లో మోస్ట్లీ అమ్మాయిల కన్నా తను ఇష్టపడిన అమ్మాయి మీద ఎవరన్నా చూస్తున్నారంటే అబ్బాయిలకే ఎక్కువ జెలస్ ఉంటుంది. ఏమంటారు మీరు? ఉంటుంది. రియాలిటీ ఉంటుంది. రియాలిటీ. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో రిస్ట్రిక్షన్స్ కానీ, వీళ్ళతో మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు, జాబ్ చేయొద్దు, పెళ్ళి. అంతెందుకు రీసెంట్గా నా ఫ్రెండ్ సినారియోలో కూడా, సో అంటే టాప్ నాచ్ పీపుల్లో అయినా, మిడిల్ క్లాస్ అయినా, ఇంక్లూడింగ్ నార్మల్ రెగ్యులర్ బడుగు బలహీన వర్గాలైనా ఎవరైనా చూసుకున్నా జెలస్ అనేది ఒక స్టాండర్డ్ ఫీలింగ్ ఫర్ మెన్. ఓకే, నాది నాకే సొంతం. ఎస్పెషలీ అబ్బాయిలు ఒక పొజిషన్ లాగా, అమ్మాయి అంటే నా సొత్తు నా సొంతం అని ఫీల్ అవుతారు. ఒప్పుకుంటారా లేదా? అది బాగానే ఉంటుంది. అమ్మాయి విషయంలో, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ విషయంలో ఆ ఫీల్ అనేది ఓకే. ఐ డోంట్ థింక్ ఇట్స్ కాంప్లికేటెడ్. అంటే అది ఎక్కువగా దాని డోస్ పెరిగితేనే ప్రాబ్లం అవుద్ది. సో డోస్ పెరుగుద్దంటారా తరగదంటారా రిలేషన్షిప్ ఫార్వర్డ్ అయ్యే వరకు? అంటే అది వాళ్ళని బట్టి చెప్తాను. మీ అనుభవం నార్మల్ గా అడుగుతున్నాను, అంటే జనరలైజ్డ్ గా వదిలేండి. మీ అనుభవం, రిలేషన్షిప్ పెరిగే కొద్దీ జెలసీ పెరుగుద్దా తగ్గుద్దా? ఐ థింక్ పెరుగుద్ది. ఐ గెస్. అండ్ అసలుగా మీరు ఇంత అందంగా ఉన్నారు, గాడ్ వేసేసారు నాకు. అంటే రియాలిటీలో ఎస్పెషల్లీ అమ్మాయి అందంగా ఉన్నప్పుడు భర్త కానీ బాయ్ ఫ్రెండ్ కానీ నాకే సొంతం, ఇంకెవ్వరూ చూడకూడదు ఈ అందాన్ని, ఇంకెవ్వరూ ఆస్వాదించకూడదు అంటే బుర్కలేసి పంపించలేం కదా. సో జెలసీ ఈజ్ అ స్టాండర్డ్ హ్యూమన్ ఇన్స్టింక్ట్, అది బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్. అది నాదనుకున్నది నాతోనే ఉండాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు, ఇంకెవరితో మనకన్నా ఎక్కువ ప్రేమ చూపించకూడదు, ఇంకెవరితో టైం స్పెండ్ చేయకూడదు, ఇంకెవరిని దగ్గరికి రానికూడదు. కరెక్ట్. ఇది జరిగినప్పుడు జెలసీ ఇంతింతై వటుడింతై అని చెప్పి పెరిగిపోయి ఆ ఆపోజిషన్ పార్టీని చంపేసే సిచ్యువేషన్స్ చూసాం, వీళ్ళని టార్చర్ పెట్టి వీళ్ళని ఏదో ఒకటి చేయడం చూసాం, ఇది కూడా కాకుండా వీళ్ళు ఏదైనా చేసేసుకోవడం చూసాం. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? జెలసీని ఏం చేయాలంటారా, లేకపోతే ఎలా హ్యాండిల్ చేయాలంటారా? ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలి? జెలసీ అనేది కరెక్ట్ కాదు కదా. ఎవరు చెప్పారు కరెక్ట్ కాదని? అంటే ఇప్పుడు మీరు చెప్పిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జెలసీ ఫీలింగ్ పెరిగిపోయింది అనుకోండి, అయితే వాళ్ళని చంపేస్తారు, లేదంటే వాడు చచ్చిపోవడం ఏదో జరుగుతుంది, లేదంటే ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా. సో 3 ప్రాబ్లమ్సే కదా. అయితే ప్రేమించకండి అంటారు రెగ్యులర్ పీపుల్. ప్రేమించాలి, కానీ అదేది వాళ్ళ మీద నమ్మకం అనేది ఉండాలి. ఏం నమ్మకం అండి? ఎదుటి పర్సన్ మీద నమ్మకం పెట్టుకుంటే మనతో కాకుండా ఇప్పుడు ఆడపిల్లల్ని వదిలేస్తే ఎంతమందితో మాట్లాడుతున్నారు? మాట్లాడితే తప్పేంటి? వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళని ఫ్లర్ట్ చేసి, ఆడపిల్ల మనసు ఎంత చంచలం అంటే ప్రతి మగాడు అని చెప్పి 24 గంటలు ఉండలేడు కదా. హీ హ్యాస్ హిజ్ ఓన్ షిట్ దట్ హీస్ గోయింగ్ త్రూ. 24 గంటలు అది ఫోన్ చేసినప్పుడల్లా రెస్పాండ్ అవ్వలేదు, మెసేజ్ పెట్టినప్పుడల్లా ప్రేమగా రిప్లై ఇవ్వలేదు, కోపమో చిరాకో ఏదో ఉంటుంది. ఏదో ఒక లోపం ప్రతి రిలేషన్షిప్ లో ఉంటది. అది భర్తీ చేయడానికి అపోజిషన్ పార్టీ వాడు ఈ అమ్మాయిని ఫ్లర్ట్ చేసి పడేస్తున్నాడు. ఏంటండి నమ్మకం? మీరు చెప్పండి. అలా పడిపోయి వాళ్ళ మీద మీకు అంత ఎందుకు అని అంటున్నాను. అమ్మాయి పడిపోతుంది అంటే అంత నమ్మకం లేనప్పుడు అదేంటి రిలేషన్షిప్? దట్ ఈస్ నాట్ కాల్డ్ రిలేషన్షిప్ కదా. వెన్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద అదర్ పర్సన్, వెన్ దెర్ ఈస్ నో బిలీఫ్. ఇప్పుడు సొసైటీలో ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్కి కమిటెడ్గా ఉంటుంది, కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళతో ఎంతో కొంత మాట్లాడటం కానీ, ఫ్రెండ్గా కానీ, ఇష్టపడటం కానీ,
కుదిరితే సినిమాకి వెళ్ళటం కానీ ఇది చేయొద్దంటాడు బాయ్ ఫ్రెండ్. ఏమన్నా అంటే ప్రొటెక్షన్ అంటాడు. ప్రొటెక్షన్ కి జెలసీకి తేడా అమ్మాయికి ఈజీగా తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఓకే, తెలుస్తుంది. సో ప్రొటెక్షన్ కమ్స్ విత్ కన్సర్న్ అండ్ ప్రొటెక్షన్ కమ్స్ విత్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఈ రెండు నువ్వు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావని అబ్బాయి అడగటంలో తప్పే ఉంది. అవును, తప్పేం కదా, లేదు. ఎందుకు వెళ్తున్నారు అమ్మాయిలు? అది వెళ్ళకుండా ఆగిపోవాలి కదా. నమ్మకం పెట్టుకున్నాడు మగాడు ఒక అమ్మాయిని వెళ్ళొద్దని, ఆగాలా లేదా? ఆగుతుందా? 5 లక్షల జీతం ఉన్నవాడితో గర్ల్ ఫ్రెండ్గా ఉంటే మాల్దీవ్స్ తీసుకెళ్ళి రోజుకి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టే అబ్బాయిని ఎత్తుకుంటుందా లేదా? ఎక్కడ ఆగుతుంది? సో జెలసీ ఎస్పెషలీ మగాళ్ళకి అవనివ్వండి, ఆడవాళ్ళకు కూడా, జనరలైజ్డ్గా చెప్పాలంటే ఇదే సినారియో ఆడవాళ్ళకు కూడా ఆపాదిస్తుంది. తనని కమిటెడ్గా ఉండి ఏ అబ్బాయితో మాట్లాడకుండా తన జీవితాంతం తనకే అంకితం చేసి తనతోనే ఉంటూ పిల్లల్ని కని ఉండే ఎంతోమంది భార్యలు మగాళ్ళు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కోనో బిజినెస్ ట్రిప్స్ అనో రకరకాల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నా సరే ఇబ్బంది పడి సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అది వీళ్ళు అడిగారు అనుకోండి జెలసియా అంటున్నారు, కానీ అది తట్టుకోలేక నాది అనుకున్నది నాతోనే ఉండాలనుకోవటం హ్యూమన్ టెండెన్సీ. సో జెలసీ అంటాం కన్నా ఒక రిలేషన్షిప్లో ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళటానికి మనం ఏం చేస్తున్నాం, పక్కన వాళ్ళకి ఏం కావాలి, ఈ రెండు బ్యారియర్స్ వేసుకోవాలి. మనిషి మనసు చంచలం, ఎస్పెషల్లీ అమ్మాయిలది. అండ్ అమ్మాయిలు స్టబ్బర్న్గా ఉండి మనకి నిజంగా పతివ్రతల్లాగా ఉండే సినారియోస్లో చాలా వరకు చూసుకుంటే అబ్బాయిలు తప్పు అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్స్ అట్రాక్ట్ అన్నట్టు సరైన అమ్మాయికి తిరిగి అబ్బాయి వస్తాడు, కమిటెడ్గా ఉండే అబ్బాయికి తిరిగి అమ్మాయి వస్తుంది. ఇక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినారియోస్లో ఎవరైతే కమిటెడ్గా ఉంటారో వాళ్ళకి కన్సర్న్ వస్తుంది, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఎట్లా అని చెప్పి వీళ్ళ కన్సర్న్ రాను 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 జెలసీగా రూపాంతరం చెందుతుంది. అవునా కదా? ఇదే కదా జరిగేది జెలసీ స్టేజెస్ ఇవి. ఫస్ట్ అంతా బాగుంటుంది, నమ్మకంగా ఉంటుంది, ఎవరితో తిరిగినా ఎంతమంది చెప్పినా అమ్మ ఆయన అట్లా కాదు, నా బాయ్ ఫ్రెండ్ అట్లా కాదు అంటది అమ్మాయి. తనంతటా తన కళ్ళారా చూసి ఇంకొకళ్ళతో టెక్స్ట్ మెసేజ్లు తింతో పడుకుంటూ ఇంకొక అమ్మాయితో ప్రేమాయణం నడిపించే మగాడిని ఏమనాలి? నేను ఎమోషనల్ గానే కదా మాట్లాడేది, ఫిజికల్ గా నీతోనే ఉంటున్నాను కదా అంటే ఏం కక్కుర్తది? అంటే మానసికంగా నువ్వు ఇంకోళ్ళతో ఉంటావా, ఫిజికల్ గా నాతో ఉంటావా? సో అక్కడ ఏమొస్తుంది ఒక మనిషికి? కోపము, చిరాకు, అసహనం. నాదనుకున్నది మనం వాడే కారు లేకపోతే మనం వాడే బట్టలే ఇంకొకళ్ళకి ఇవ్వం, అంటిల్ అన్లెస్ నీడెడ్, అవసరం అయితే తప్పించి. నువ్వు వేసుకునే బట్టలు ఇంకొకళ్ళకి ఇస్తావా? ఎంత చిరాకు ఉంటుంది ఇంకొకటి వాడి మనకిస్తే. ఆడు ఎంత తిగేసి అబ్బా ఆడు వేసుకునే అనిపిస్తుందా లేదా? మరి అమ్మాయికి కూడా అలాగే అనిపిస్తుందిగా, అబ్బాయికి కూడా అలాగే అనిపిస్తుందిగా. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి హ్యాండిల్ చేసే సిచ్యువేషన్లో హ్యాండిల్ చేసేస్తే జెలసీ రాదు ఉదయశ్రీ. ఇది నేను చెప్పేది. హ్యాండిల్ చేసే టైంలోనే స్టార్టింగ్లోనే హ్యాండిల్ చేస్తే జెలసీ వరకు వెళ్ళదు. ఇదిగో నువ్వు ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఇది నాకు నచ్చట్లేదు, నేను భరించలేకపోతున్నాను, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అని నువ్వు క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఇంకా వెళ్తున్నాడు అనుకో, ఇంకా చేస్తున్నాడు అనుకో, డెఫినెట్గా ఈ అమ్మాయిలో ఆ జెలసీ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది, సేఫ్టీ సెక్యూరిటీ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇది అసలు నేను జాగ్రత్తగా చూసుకుంటాడు, ఇంతమంది తిరుగుతున్నాడు, రేపు పొద్దున నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, సో దట్స్ వేర్ ద పాయింట్ అండ్ డిగ్రీ ఆఫ్ జెలసీ విల్ స్టార్ట్ గ్రోయింగ్. ఇదంతా జెలసీ అంటారా? అంటే ట్రస్ట్ అయినప్పుడే జెలసీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నమ్మకం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్. ట్రస్ట్ బ్రేక్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి, బ్రేక్ అవ్వకుండా ఉంటుందని చెప్పను, బ్రేక్ అయినా ఇంకొక సీక్రెట్ చెప్తా. ట్రస్ట్ బ్రేక్ అయినా మళ్ళీ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఒక్కసారి బ్రేక్ అయిపోగానే అయిపోయింది ఇంకా పగిలిపోయింది ఇంకా అతుక్కోతనే ఉండదు. వీఆర్ హ్యూమన్స్, వీ డూ మిస్టేక్స్, హ్యూమన్స్ ఆర్ మెంట్ టు డూ మిస్టేక్స్. కంప్యూటర్స్ అంటేనే ఎర్రర్స్ వస్తాయి, దానికి వైరస్లు పడతాయి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకొని మళ్ళీ సిస్టమ్ వాడుకోవాలి, బ్రేక్ డౌన్స్ వస్తాయి, బ్యాటరీ లాస్ లేకపోతే ఏదో ఒక పార్ట్ ఎగిరిపోద్ది, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకొని వాడుకోవడమే. సేమ్ లైక్ దట్ హ్యూమన్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. ప్రాబ్లమ్స్ వస్తాయి, ట్రస్ట్ బ్రేక్ అవుద్ది, జెలసీ బిల్డ్ అవుద్ది, బట్ ఆ మోతాదు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది. నువ్వు సరే నువ్వు పట్టుబడిపోయావు, ఇంకొక అమ్మాయి నిన్ను చూసేసింది,
నువ్వు వెళ్ళి కాళ్ళ వెళ్ళాడి బతిల్లాడి మళ్ళీ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన కసరత్తు చేయనప్పుడు జెలసీ బిల్డ్ అవుతుంది. తగ్గించుకోవాలంటే నువ్వు చేయాల్సింది బ్రేక్ అయిన ట్రస్ట్, చేసిన తప్పుని చేతులు కాళ్ళు ఎత్తేసి యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయికి క్షమాపణ సారీ అని చెప్పగానే అయిపోదు. ఆ అమ్మాయిని ఎంత హర్ట్ చేసావో, ఎలా హర్ట్ చేసావో, నిన్ను ఇసురు కొడుతుంది, తిడుతుంది, అరుస్తుంది, అన్నీ భరించి ఎంత టార్చర్ పెట్టినా నీకు కమిట్మెంట్ ఉంటే ఆ రిలేషన్షిప్ మీద మళ్ళీ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ చేస్తాం. అప్పుడు ఎదుటి వాళ్ళు నెత్తికి ఎక్కుతారు కదండి, బాబాయ్ ఇదివరకటి కన్నా నన్ను ఉంచేస్తున్నానంటే ఉంచుతారు. వంగండి ఇఫ్ యూ వాల్యూ ద రిలేషన్షిప్. నేనైతే అలాగే వంగా. అప్పటికి వాళ్ళు మనల్ని ఇంకా నెత్తి మీదకి తాండవం ఆడుతున్నారు, మనం భరించలేని స్టేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం దొరికాం కాబట్టి వాళ్ళు మనల్ని ఆడేసుకుంటున్నారు. రిలేషన్షిప్ కైనా వాళ్ళు ఈగో ట్రిప్ ఎక్కువైంది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ లెట్ గో. సో ఈ రెండు చెప్తున్నాను. వాళ్ళు లెక్కి ఎక్కిచ్చేసేసుకొని సారీ చెప్పి వాళ్ళని భరించాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఇద్దరి మధ్యలో ఈ ప్రాసెస్ లో అసలు ఈ రిలేషన్షిప్ ఎన్ని రోజులు ఉంటుందని ఒక వాల్యుయేషన్ వస్తుంది. కంపెనీలో ఈ కంపెనీ ఎన్ని రోజులు సక్సెస్ఫుల్ గా రిజల్ట్స్ ప్రాఫిట్స్ ఇస్తుంది అనే వాల్యుయేషన్ వచ్చిన తర్వాత అందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా ఎలా అయితే మనం డిసైడ్ అవుతామో, ఈ రిలేషన్షిప్ లో వాల్యుయేషన్ తెచ్చుకొని అసలు వీళ్ళ మీద జల్సీ పడాలా లేదా అనేది ఇల్లు తెచ్చుకోవాలి. అంటే మనం ఎంత బాధపడ్డాం, దానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఈ ప్రయత్నం 100% జెన్యూన్ గా చేస్తున్నారా నాతో రిలేషన్షిప్ ఉండటానికి అని వీళ్ళు వాల్యుయేషన్ చేసుకోవాలి. నిజంగా ఈ వాల్యుయేషన్ లో వీళ్ళు నిజంగా నా మీద ప్రేమ ఉంది, నన్ను బ్రేక్ చేసిన ట్రస్ట్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి రిలేషన్షిప్ మీద క్లారిటీ ఉందన్నప్పుడు వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేయాలి. వీళ్ళు కూడా తగ్గి అండ్ వీళ్ళు కూడా నన్ను క్షమించింది అండ్ ఈ పర్సన్ ఇంత టార్చర్ పెట్టింది కదా, ఈజ్ ఇట్ వర్త్ మై టైం టు బిల్డింగ్ బ్యాక్ దిస్ రిలేషన్షిప్ అన్నప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి. సో జెలసీ అనేది వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. దాన్ని రీబిల్డ్ చేసుకునే ప్రాసెస్లో వాల్యుయేషన్ చేసుకోండి. ఈ రిలేషన్షిప్ వర్త్ అయితే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే దాన్ని ఎంత వర్తో అంతే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకండి. ఎందుకంటే జెలసీ ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ ఇచ్చినప్పుడు వస్తుంది. వెన్ యూ గివ్ టూ మచ్ ఆఫ్ లవ్ ను, అసలు వీళ్ళు తప్పించి మనకి ఇంకా ఏం లేదు, వాళ్ళేమో అసలు వీళ్ళే మనకు వద్దు అన్నప్పుడే వస్తుంది. సో వెన్ యూ వాల్యుయేట్ అ రిలేషన్షిప్ నీకే ఆటోమేటిక్ గా జల్సిపోద్ది, నీకు అర్థమైపోద్ది ఆడికి వర్త్ ఉందా లేదా అని. సో అది సొల్యూషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.